నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈరోజు తెనాలి వెళ్లారు. అక్కడ రౌడీ షీటర్లను ఆయన పరామర్శించి చంద్రబాబు గారిని ఉద్దేశించి ఆయన ఒక వ్యాఖ్య చేశారు. ఆయన ఏం మాట్లాడారో ఒకసారి విని ఆయన మాట్లాడినటువంటి ఆ మాటల మీద విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. చంద్రబాబు నాయుడు మీద 24 కేసులు ఉన్నాయని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని నడి రోడ్డు మీద తీసుకొని వచ్చి తల్లడం ధర్మమే అవుతుందా అని అడుగుతా ఉన్నా. సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మరి చంద్రబాబు గారిని నడి రోడ్డు మీదకి తీసుకొచ్చి తన్నడం ధర్మమేనా అని మాట్లాడుతున్నారు. ఆయన మరి మాజీ ముఖ్యమంత్రి అయ్యుండి ఈ విధంగా అసలు ముఖ్యమంత్రి అంటే రెస్పెక్ట్ లేకుండా మాట్లాడడం, అది కూడా రౌడీ షీటర్లను పోలుస్తూ మాట్లాడడం ఏ విధంగా చూడొచ్చు అన్న విషయాన్ని తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. నమస్కారం అండి. నమస్తే అండి. మేడం, జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఒక మాట మాట్లాడారు, మీరు కూడా వినే ఉంటారు, ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉండి బుద్ధి లేని మాటలు మాట్లాడే వాళ్ళని మనం అసలు ఏ రకంగా మనం తీసుకోవాలి? అంటే ఇంతకాలం ఒక 10 సంవత్సరాలు ఆయన ఒక రాజకీయ అనుభవం ఉంది అనుకునే పెద్ద మనిషి అసలు ఏం మాట్లాడుతున్నాడు, ఏం మాట్లాడాలి అనేది ఈరోజు కూడా తెలియకపోతే, ఒక తెలుగు భాష అనేది ఎలా మాట్లాడాలో కూడా తెలియని వ్యక్తి ఇంకా నేను ఒక ప్రతిపక్ష నేతను అనుకుంటూ ఇప్పుడు సీఎం అని అరిపించుకుంటూ, అంటే ఇదొక రకమైన మత్తు అనమాట. అక్కడ వాళ్ళు గంజాయి మత్తులో వాళ్ళు ఉండి వాళ్ళు చేసిన పనికి వాళ్ళని రోడ్డు మీద కొడితే వాళ్ళని వెనకేసుకొచ్చి వాళ్ళు మాట్లాడడానికి వచ్చి పెద్ద మనిషి మాట్లాడుతున్నంతసేపు ఒక బ్యాచ్ని పెట్టుకుని అదే వాయిస్లు, అదే సీఎం అనిపించుకోవటం, అదే జై జగన్ అనిపించుకోవటం, అసలు పరామర్శకి ఇవాళ ఒక రకంగా పరామర్శ. ఇది కూడా పరామర్శకి వెళ్ళి పూల వర్షం కురిపించుకోవటం ఏంటండి? ఇంతకంటే నీచ నికృష్ట జీవితం ఏదైనా ఉంటుందా? అసలు ఇతను ఇంకా రాజకీయాల్లో కొనసాగటం ఏంటి? అసలు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడే అర్హత ఇతనికి ఏ రకంగా ఉంది? బెయిల్ మీద వచ్చి 12 సంవత్సరాలు బెయిల్ మీద ఇప్పటికి కూడా ఆ కేసు ఇంకా అలాగే ఉంది. ఇప్పుడు కొత్త కేసులు ఇంకా సిగ్గు లేకుండా ఇవాళ నువ్వు నడి రోడ్డు మీద నిల్చుని పబ్లిక్ని ఇబ్బంది పెడుతూ వాళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళ మీద గతంలో కేసులు ఉన్నాయంటాడు. ఆ కేసులు ఏంటో నాకు తెలియదు అంటాడు. చిన్నతనంలో వాళ్ళు ఏదో చేశారంటాడు. అంటే చదువుకోవటం మానేసి కేసుల్లో ఇరుక్కున్న వాళ్ళను వెనకేసుకొస్తావా? ఆయన మాట్లాడే మాటలు మీరు మొత్తం విన్నారంటే, అంటే వాళ్ళు గంజాయి తాగినా తప్పలేదు, వాళ్ళు గతంలో వాళ్ళ మీద కేసులు ఉండి ఇప్పుడు ఆ వాయిదా కోసం వచ్చాట. వాయిదా కోసం వచ్చిన వ్యక్తిని ఒక కానిస్టేబుల్ సివిల్ డ్రెస్లో వెళ్ళి వాళ్ళని దెబ్బలాడాడు వాళ్ళతోటి. వాళ్ళ ఇంటికి వెళ్ళి గొడవ పెట్టుకున్నారు. అసలు నీకు ఏం జరిగిందో నీకు తెలుసా? నువ్వు ద అదర్ సైడ్ ఆఫ్ కాయిన్ నువ్వు విన్నావా జగన్మోహన్ రెడ్డి అని మనం అడుగుతున్నాం. నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ అమ్మాయి ఇంజనీరింగ్ చదువుతోంది, ఆ పిల్లాడు మెకానికల్ చదివాడు, లేకపోతే వాడు అడ్వకేటు, సో వాట్? చదువుకుని కూడా బుద్ధి లేకుండా గంజాయి తాగుతున్నారంటే వాళ్ళ తల్లిదండ్రులను కూడా అడగాలిగా నువ్వు. వాళ్ళ తల్లిదండ్రులు వెనకేసుకొచ్చి వాళ్ళని వెనకేసుకొచ్చి వాళ్ళ ఇంటికి వెళ్ళి కలర్ ఫొటోస్ పెట్టుకుని నువ్వు అసలు అవన్నీ కలర్ ఫొటోస్ చూసుకుని ఆనందపడ్డం ఏంటి? నువ్వు ఒక్కసారి సుధాకర్ని గుర్తు తెచ్చుకో. డాక్టర్ సుధాకర్ని మీరు రోడ్డు మీద బట్టలు లేకుండా అతని షర్టు తీసేసి పెడరక్కలు విరిచి కట్టి అతన్ని ఏ రకంగా కొట్టారు, ఎంత అమానుషంగా ఒక దళితుడిని మీరు అన్యాయం చేశారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని గుర్తు తెచ్చుకోండి. నువ్వు మాట్లాడుతున్నావా జగన్మోహన్ రెడ్డి? నువ్వు అసలు చంద్రబాబు నాయుడు గారితో పోల్చడం ఏంటి? ఎంత బుద్ధి లేనితనం అది. చంద్రబాబు నాయుడు గారిని నువ్వు ఒక గంజాయి బ్యాచ్తో పోలుస్తావా? నువ్వు ఇవాళ మద్యం స్కామ్లో ఇరుక్కున్నావు, మర్చిపోక ఆ విషయాన్ని. మీకు రేపొద్దున ఉంది, ఇప్పుడు రేపొద్దున అరెస్ట్ అయ్యాక నిన్నేమంటారో చూసుకో. షేమింగ్ చేయడమా? షేమింగ్ గురించి నువ్వు మాట్లాడటం ఏంటి? మీరందరూ లోకేష్ని ఏ రకంగా షేమ్ చేశారు? ఆయన బాడీ షేమింగ్ ఎలా చేశారు మీరందరూ? ఈ రోజుకి కూడా ఏం మాట్లాడుతున్నారు? మీ అందరికంటే అద్భుతంగా తెలుగు మాట్లాడుతున్నాడు. నీకు ఇంకా తెలుగు మాట్లాడటం కూడా రాలే. చెప్పిందే చెప్తాడు. అసలు ఆ వాక్య నిర్మాణం ఏంటో, ఆ పదాలు ఏంటో, ఎక్కడ కాయిన్ చేస్తాడో, ఆయన రాసిచ్చేవాడెవడో, పోనీ వాడు రాసేవాడికి బుద్ధి లేకపోతే ఈయనకి బుద్ధి ఏమైందో అసలు వినలేక చచ్చిపోతున్నారండి ప్రజలు. వెనకాల నుంచి గో బ్యాక్ అని అరుస్తున్నారు. విన్నారు కదా మీరు? అసలు ఏంటి నువ్వు ఇక్కడ ఎవరిని పరామర్శించడానికి వచ్చావు? నువ్వు అసలు ప్రెస్ మీట్ ఎందుకు పెట్టావు? ప్రెస్ మీట్ పెట్టుకున్నాక వెనకాల ఆ ఈలలు, కేకలు, ఆ గోలలు ఏంటి అసలు? నీకంటే చెవుడు రాదు. అవన్నీ విని చుట్టూ ఉండే వాళ్ళకి చెవుడు వస్తుంది. అసలు మీరు గమనించండి ఒక్కసారి. విడుదల రజని నిల్చోటానికి ప్లేస్ లేదు ఆవిడ ఎంత ఇబ్బంది పడిందో అక్కడ ఒక మహిళ అయి ఉండి ప్రెస్ మీట్కి ముందు. ఏంటండి ఇది? అసలు దేనికి పెడుతున్నాడు ప్రెస్ మీటు? నువ్వు ప్రజల్లోకి వచ్చి సీఎం అని అర్పించుకోవడానికి వస్తున్నావా? పూల జల్లు కురిపించుకోవటం ఏంటి? నువ్వేమన్నా ఇప్పుడు ఇక్కడ ఏమైనా ఇదేంటి సాధించావా నువ్వు వచ్చి ఇక్కడ కొత్తగా ఏమన్నా? లేకపోతే నువ్వేమన్నా మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యావా? రేపొద్దున జైలుకి వెళ్ళబోతున్నావు అంటే జైలుకి వెళ్ళే ముందు ఏమన్నా పూల వర్షం కురిపించుకుంటున్నారా మీరు?
ఇవాళ చాలా అసలు ఆయన చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడడం చాలా తప్పండి. దీనికి ఆయన క్షమాపణ చెప్పాలి. అసలు చంద్రబాబు నాయుడు గారి మీద 24 కేసులు ఉన్నాయి. ఒక కేసు ప్రూవ్ చేయమనండి. నువ్వు పెట్టిన స్కిల్ డెవలప్మెంట్ కేసు ఈ రోజు వరకు మళ్ళీ మీరు మాట్లాడగలిగారా? మీరు నిరూపించగలిగారా? అన్ని కోట్ల స్కామ్ అని ఆఖరికి ఏమీ లేదని తేల్చాక నువ్వు ఇవాళ మాట్లాడుతున్నావేంటి? పైగా వాళ్ళందరూ గంజాయి బ్యాచ్ కాదా? నువ్వు చూసావా వెళ్ళి? అంటే వాళ్ళు గంజాయి తాగినా నీకు బాధ లేదు. అలాంటి వాళ్ళని నువ్వు వెనకేసుకొస్తావు. ఎందుకంటే గంజాయి సప్లై చేయించింది నువ్వే కాబట్టి. నువ్వు ఇవాళ పోలీస్ వ్యవస్థ గురించి మాట్లాడుతున్నావు. పోలీసులట వీళ్ళందరూ కమిషన్ ఏజెంట్లుగా మారారంటున్నాడు. అంటే ఇప్పుడు చూసారా మీరు, ఆయన ఏవైతే ఆయన హయాంలో స్కాములు జరిగాయో, మద్యం కావచ్చు, ఇసుక కావచ్చు, క్వాడ్జ్ కావచ్చు, ఇవాళ అవన్నీ మాట్లాడాడు. ఇవన్నీట ఎమ్మెల్యేలంతా కూడా కమిషన్లు తీసుకుని ఆ కమిషన్లు పోలీసుల ద్వారా వాళ్ళు వసూలు చేసుకుంటున్నారు. దీన్ని మళ్ళా వాటాలు చంద్రబాబుకి, లోకేష్కి అందరికీ పంపిస్తున్నారు. ఎక్కడా కూడా బీజేపీ గురించి ప్రస్తావించలేదు, దమ్ము లేదు. ఎక్కడా కూడా జనసేన పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడలేదు. మీరు గమనించండి, ఆఫ్ లేటు జనసేన గురించి మాట్లాడొద్దని ఆయన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు వాళ్ళకి. అంటే దీని వెనకాల ఏంటి అనేది మనం ఆలోచించాలి. అంటే భయపడుతున్నాడు. ఇప్పుడు వీళ్ళు కలిసి ఉన్నారు, వీళ్ళని ఎలా విడగొట్టాలి ఒకటి. రెండోది, ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటే ఇప్పటికే కాపులు దూరం అయ్యారు, కాపులు దూరం చేసుకోవడం ఇష్టం లేదు. ఇంకొకటి ముఖ్యమైనది, పవన్ కళ్యాణ్ మోదీ గారికి దగ్గర మనిషి. మెయిన్ అక్కడుంది లాజిక్ అంతా. రేపొద్దున ఈయన అరెస్ట్ అయితే పావులు కదపడానికి ఒకవేళ పవన్ కళ్యాణ్ని కూడా దేవరిస్తాడా మనకు తెలియదు. అంటే ఈయన ఎంత తెలివిగా, అసలు మీరు గమనిస్తే కనుకైతే మార్చిలో కదా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది 2024 మార్చి 16 లోపు వీళ్ళు ముఖ్యమైన పదవులన్నీ వాళ్ళకి ఇచ్చేసుకున్నారు. తెలుసా మీకు? నామినేటెడ్ పోస్టులు అన్నీ కూడా. ఇప్పుడు ఈరోజు ఎవరిని కదపడానికి లేదు కొన్ని పోస్టులు. మీరు 3 ఏళ్ళు 2 ఏళ్ళు వాళ్ళు ఆ పోస్టుల్లో ఉంటారు. అంటే వాళ్ళు ఎంత టెక్నికల్గా వాళ్ళు ఎంత ఆలోచించుకుని ప్రతిదీ చేశారో ఆ విషయం కోసం మీకు చెప్తున్నా అంతే. అంటే మీరు జగన్మోహన్ రెడ్డిని తక్కువ అంచనా వేయకండి. ఇవాళ ఇలా మాట్లాడాడు, పాప చాలా మంచివాడు, అమాయకుడు అని పొరపాటును కూడా అనుకోవద్దు మీరు. రఘురామకృష్ణరాజుని కొట్టించినప్పుడు ఏమైంది? నువ్వు వీడియోలో చూసి ఆనందపడినప్పుడు ఏమైంది? ఆ డాక్టర్ ప్రభావతి ఇచ్చిన రిపోర్ట్ ఏమైంది? ఈరోజు అవన్నీ మాట్లాడు. నువ్వు ఒక 3 గంజాయి బ్యాచ్ని తీసుకుని వాళ్ళు దళితులు, వీళ్ళు మైనారిటీలు. తప్పు చేస్తే మైనారిటీ ఏంటి, దళితుడేంటి, బీసీ ఏంటి, ఓసీ ఏంటి, ఎవడైనా ఒకటే. అంటే ఒక ముఖ్యమంత్రిగా చేసిన అతని కొన్ని రాజకీయ విలువలు ఉండాలి అంటారు. అంటే విలువలు విశ్వసనీయత మాట్లాడటం వరకేనండి. రాజకీయ విమర్శ చేయటం వేరు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాట తీరు ఒక కామన్ మ్యాన్ కోపం వస్తేనో లేకపోతే శత్రువు మీద మాట్లాడినట్టు ఆ విధంగా ప్రతి మీడియా మీట్లోనూ ఆయన అదే విధంగా మాట్లాడుతున్నారు. సో ఎన్ని విమర్శలు వచ్చినా దానిపైన ప్రజలు ఏ విధంగా మాట్లాడుకున్నా కూడా ఆయన తీరైతే మారట్లా. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అదే మీరు అంటున్నారు కదా, ఇప్పుడు ఈయన అంటే ఒక దౌర్భాగ్యం అండి. ఆంధ్రప్రదేశ్కి పట్టిన చీడ అంటారు చూడండి. 5 ఏళ్ళు కొరివిని నెత్తిన పెట్టుకున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. వాళ్ళు పొరపాటు చేశారు. ఈ పొరపాటులో భాగస్వామ్యం ఉన్నది జగన్మోహన్ రెడ్డి తల్లిగారికిను చెల్లి ఇస్తారు షర్మిలకు కూడా. ఎందుకంటే వాళ్ళు తిరగబట్టి, ఆవిడ పాదయాత్ర చేయబట్టి ఈ దరిద్రం పట్టుకుంది ఆంధ్రప్రదేశ్కి. ఆవిడ తల్లి విజయలక్ష్మి గారు ఒక్క ఛాన్సు రాజన్న బిడ్డ అంటూ ఆవిడ మొత్తం ఈ శనిని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్కి ఆవిడ అప్పగిచ్చింది. ఇప్పుడు ఆ శని వాళ్ళ నెత్తినే ఎక్కింది. ఆ దరిద్రం వాళ్ళనే పట్టుకున్నాక ఇప్పుడు వాళ్ళకి ఎంత జ్ఞానోదయం అయినా కూడా వాళ్ళకి వ్యక్తిగతంగా జరగటం వేరు, మొత్తం ఆంధ్రప్రదేశ్ అతలాకుతలం అయిపోయి ఆంధ్రప్రదేశ్ వాళ్ళ అధోగతికి వెళ్ళిపోవటానికి ఈయనే ముఖ్య కారణం. సో అందులో భాగం వాళ్ళకు కూడా ఉంది. ఏదో తిలాపాపం తలా పిడికడని ఇక్కడ తల్లి చెల్లి మొత్తం అందరూ కలిపి ఈ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేశారు. మీరు అన్నట్టుగా ఇప్పుడు సిరబ్బుతుంది కానీ జీడబ్బదు మనిషికి. అట్లాగా ఆ జీడు వదలదు ఆయన్ని. అందుకని అలాగే మాట్లాడతాడు. సంస్కారం ఉంటే మంచిగా మాట్లాడతారు. సంస్కారం లేదనే కదా తండ్రి దూరంగా పెట్టాడు. ఇతని భరించలేకే కదా ఎక్కడో దూరంగా పెట్టాడు. ఇది రాజశేఖర రెడ్డి చేసిన తప్పిదాల్లో పెద్ద తప్పిదం అన్నమాట. సో ఇవన్నీ కలిపి వాళ్ళ ఆంధ్రప్రదేశ్కి జాడ్యం పట్టుకుందండి. ఇతనికి భాష సంస్కరించుకోవాలనే జ్ఞానం కూడా లేదు. చుట్టూ ఉండేవాళ్ళు కూడా అలాగే ఉన్నారు. కనీసం నువ్వు ఒక ముఖ్యమంత్రిగా పనిచేసావు, ఈ విధంగా మాట్లాడకూడదు, కొంచెం సంస్కారం తెచ్చుకో. ఎందుకంటే మీరు ఇన్ని రాష్ట్రాలు చూసారండి, ఇన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను చూస్తున్నాం, మాజీ ముఖ్యమంత్రులను చూస్తున్నాం. ఎవడైనా ఇలా మాట్లాడుతున్నాడా? ఒక్క జగన్మోహన్ రెడ్డే మాట్లాడతాడు. కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే జైలుకి వెళ్తాడో అప్పుడే ఈ రాష్ట్రానికి విముక్తి అండి. జైలుకి వెళ్ళి అసలు ఒక 10-15 ఏళ్ళు బయటికి రాకుండా ఉంటే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, ముందు భాష బాగుపడుతుంది, ఈ గంజాయి బ్యాచ్లు అన్నింటికీ బుద్ధి వస్తుందండి.
ఖచ్చితంగా అది జరిగి తీరాలని ప్రజలు కోరుకుంటున్నారు. మీరు చెప్పినట్టుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా బాగా అదే కోరుకుంటున్నారు నన్ను అడిగితే. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.